హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్లో భాగంగా మరట్వాడ పద్ధతి గురించి పూర్తిగా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అసలు మరట్వాడ పద్ధతి అంటే ఏంటిది, అందులో ఏముంటుంది, అందులో రికార్డులు ఏంటి, కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని ఒకటే పేజీలో రాయడం జరిగింది. సో ఒకసారి మీరు విన్నట్టయితే వీటిపైన మీకు ఒక అవగాహన రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలాగే నెక్స్ట్ మరట్వాడ పద్ధతి కూడా మనము రెండు పక్క పక్కన పెట్టుకొని చూసినట్టయితే వాటి యొక్క డిఫరెన్సెస్, వాటి యొక్క రికార్డులు, వీటి యొక్క రికార్డులు మనకి తేడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి గుర్తుండడానికి ఈజీగా ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఈ పేజీలనే మొత్తం టోటల్ అంటే మరట్వాడలో ఏమేమి వస్తుంది అనేది మొత్తం ఇందులో వచ్చేసింది అన్నట్టు. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మరట్వాడ పద్ధతి. ఈ మరట్వాడ పద్ధతిలో ఫస్ట్ మనకి సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్స్ ఉంటాయి కదా, హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్, సో 1317 అవి వచ్చేస్తాయి. నెక్స్ట్ మరట్వాడ టెర్మినాలజీ, మనకి ఆ టెర్మినాలజీ గురించి మనము చదవడం జరుగుతుంది. నెక్స్ట్ వివిధ భాషలు అంటే మనకి తెలుగు, మరాఠీ, ఉర్దూ ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మరట్వాడలో సర్వే దశలు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం ఈ దశలను బట్టేసే మనకి మరట్వాడ టాపిక్స్ మొత్తం ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఫస్ట్ ఇందులో మరట్వాడ సర్వే దశల్లో 6 ఉంటాయి అన్నట్టు. ఒకటి సర్వే, భూమి కొలతలు, తర్వాత రిజిస్ట్రేషన్ వివరాలని ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ది నేలల వర్గీకరణ ఉంటుంది. మూడోది క్లాసర్ ఆకారం ఉంటుంది. నాలుగోది జమాబందీ అని ఉంటుంది. ఐదోది సున్వాయ్ అని ఉంటుంది. సున్వాయ్ అంటే ఏంటంటే అనౌన్స్మెంట్, అంటే ప్రకటన. రికార్డులు అమలు అంటే ఇంప్లిమెంటేషన్. అంటే ఏంటంటే ఈ 6 మనం కనుక పూర్తిగా నేర్చుకున్నట్టయితే ఈ మరట్వాడ పద్ధతి అంటే అయిపోయినట్టే. సో ఈ 6 గురించే ఇప్పుడు మనము డిస్కస్ చెప్పబోతున్నాం అన్నట్టు. ఎక్కడెక్కడ ఏ రికార్డులు వస్తాయి అనేది. ఈ దశలు ఏంటంటే ఇవి మనము ఎక్కడెక్కడ అంటే ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయాలనేది తెలియజేస్తుంది అన్నట్టు. ఫస్ట్ సర్వే వచ్చరికి ఏంటంటే సర్వేలో మనకి ఫస్ట్ ఏంటంటే 12 విధులు ఉంటాయి. 12 విధుల్లో ఫస్ట్ ఏంటంటే గ్రామ సరిహద్దుల రాజీనామా రాసుకునుట, అంటే సరిహద్దులు నిర్ణయించిన తర్వాత సరిహద్దు రాళ్ళు పాతించుట, గ్రామ సరిహద్దులు కొలతలు తీసుకునుట, భౌగోళిక గుర్తులుంటే పెట్టడము, గ్రామ సరిహద్దుల పట్టం తయారు చేయుట, గ్రామం యొక్క ఆధార్ కార్డుకు కరెంట్ రేఖల ఏర్పాటు, టేకలను తయారు చేయుట, గ్రామ పట్టువారి ద్వారా పాత సర్వే వివరాలు, అంటే ఆ పాత విఆర్ఓ అంటాం కదా వాళ్ళు అన్నట్టు. ఆ పాత సర్వే వివరాలు ఎందులో ఉంటాయంటే టేకాబందీ రిజిస్టర్ అండ్ మాజీ నంబర్ జడ్తి, అంటే ఈ రెండింటిలో మనకి ఉండడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ రెండు. ఓకే, 2 రికార్డులు ఇక్కడ వచ్చేసినాయి మనకి. ఎందులో వచ్చినాయి, సర్వేలు వచ్చినాయి. నెక్స్ట్ సెక్షన్ 79 సర్వే ఎన్ఓఎస్ ఏర్పరచుట, రెవెన్యూ పొలం యొక్క కొలతలను, భౌగోళిక గుర్తులు మనం చేస్తుట, తర్వాత టేకాల సర్వే పూర్తయిన తర్వాత రికార్డుల తయారీ చేస్తుట అన్నట్టు. అంటే ఇప్పుడు మొత్తం 12 టాపిక్స్ మనకి సర్వేలు ఉంటాయి అన్నట్టు. ఈ సర్వే అనేది ఫస్ట్ది కాబట్టి ఈ సర్వేలో ఫస్ట్ మనం దీన్ని చూసుకున్నట్టు ఇందులో 12 టాపిక్స్ ఉంటుంది. సో 12లో మనకి ఇక్కడ 9 దాంట్లో అంటే గ్రామ పట్టువారి ద్వారా మనకి 2 రికార్డులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ఈ 12 దాంట్లో టేకా వారీగా రికార్డులు తయారు చేస్తూ, అంటే సర్వే పూర్తయిన తర్వాత ఒక టేకా తీసుకొని సర్వే పూర్తయిన తర్వాత మనకి ఈ రికార్డులు ఒక 6 రికార్డులు తయారు చేయడం జరుగుతుంది. 6 రికార్డులు తయారు చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే టిప్పన్ పుస్తకము, పక్కా పుస్తకము, మోజని ప్లాటు, మోజని జడ్తి, టేకాబందీ రిజిస్టర్, సరనక్ష అనే రికార్డులు తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 6 రికార్డులు వచ్చినాయి, ఇక్కడ ముందు 2 రికార్డులు వచ్చేసినాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సర్వేలు నేర్చుకున్నాము. ఫస్ట్ ఏంది గ్రామ సరిహద్దు నిర్ణయం, అంటే ఇక్కడ వచ్చేసింది. ఏది గ్రామ సరిహద్దు నిర్ణయం, సర్వే ఫీల్డ్ ఏర్పాటు, ప్రతి రెవెన్యూ పొలం యొక్క కొలతలు చేయుట, ఇవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అన్నట్టు. సో ఆటంకంలో ఉన్న లైన్ల యొక్క కొలుచుట, అంటే ఏదైనా మనకి అంటే మనం లైన్ కొలిచేటప్పుడు సో మనకి ఎలా కొలవాలన్నది, క్రాస్ స్టాప్ లేకుండా ఎలా కొలవాలి, క్రాస్ స్టాప్ సాయంతో ఎలా కొలవాలి. ఓకే, రివర్ ప్రాబ్లమ్స్, అంటే నదులు కానీ అలాంటివి ఉన్నప్పుడు మనము ఆ లైన్లను ఎలా కొలవాలనేది ఈ 3 గంటలు తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎగురు దిగురు నేలలు ఉన్నప్పుడు, ఏటవాలుగా ఉన్నప్పుడు అక్కడ లైన్ ఎలా తీసుకోవాలనేది ఈ సర్వే అన్నట్టు. ఇప్పుడు సర్వే అంటే ఏంటంటే కంప్లీట్ అయిపోయింది సర్వేది. ఇక్కడ ఫస్ట్ టాపిక్ సర్వే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇందులో మనకి ఇక్కడ 2 రికార్డులు వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ 6 రికార్డులు రావడం జరిగింది అన్నట్టు. సో ఇలా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నేలల వర్గీకరణ. ఈ నేలల వర్గీకరణ వచ్చేసరికి సాయిల్ క్లాసిఫికేషన్. సో ఇందులో ఏంటంటే నెల రేగడి గురించి తెచ్చుకుంటాం. నేల వర్గీకరణ పట్టిక ఉంటుంది. పానీ క్లాస్ అంటే పటాస్థల్, అంటే పానీ అంటే నీళ్ళు కాబట్టి నీళ్ళ గురించి ఒక టాపిక్ ఉంటుంది, పాటాస్థల్, మోటాస్థల్. తర్వాత డిఫెక్ట్స్, దోషముల పరిగణలోకి తీసుకోకూడనివి, అంటే మనము ఎప్పుడు తీసుకోవద్దని ఉంటుంది. పోర్ట్ ఖరాబ్. అసలు పోర్ట్ ఖరాబ్ అంటే ఏంది, సరాసరి బాగాన, యావరేజ్ బాగాన. ఈ సరాసరి భాగంలో మనకి 4 రికార్డులు రావడం జరుగుతుంది అన్నట్టు. ఎప్పుడైతే సరాసరి భాగం కంప్లీట్ అయిపోయిందో అందులో ప్రతి బుక్, బగాయత్ తక్తా, నీటి వనరుల జాబితా, జారపత్రిక అని ఇవి 4 రికార్డులు రావడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకేంది సాయిల్ క్లాసిఫికేషన్ అయిపోయింది. ఇక్కడ రెండోది అయిపోయింది.
నెక్స్ట్ ఏంది క్లాసర్ ఆకార్. క్లాసర్ ఆకార్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఇందులో 14 మనకి టాపిక్స్ ఉంటాయి అన్నట్టు. నక్ష తపాసిని, ఉతార, రుజువత్, మాన్ పరిశీలన, ఖరాబ్ తపాసిని, వసూలు బాకీ పరిశీలన, ప్రతి బుక్, సర్వే షేజ్, క్లాసర్ రిజిస్టర్ తయారు, తార్వార్ రిజిస్టర్, గైరాన్ స్టేట్మెంట్, మైల్వార్ స్టేట్మెంట్, ముసాయిదా రిపోర్ట్, పక్కా నక్ష తయారు. అంటే ఈ 14 టాపిక్స్ మనకి ఈ క్లాసర్ ఆకార్లో రావడం జరుగుతుంది. అంటే క్లాసర్ ఆకార్ ఏమేమి పనులు చేస్తారంటే ఈ 14 వర్కులు చేయడం జరుగుతుంది. సో వీటి గురించి నేర్చుకోవాలి. తర్వాత ఇవన్నీ పూర్తయిన తర్వాత ఆ రికార్డులు ఏంటంటే జమబందీకి పంపించడం జరుగుతుంది అన్నట్టు. జమబందీ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఏంది జమబందీ 4వది. సో ఈ జమబందీకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అలిస్ నమూనా ఏ స్టేట్మెంట్, దీని ఏ స్టేట్మెంట్ అంటారు దీని. తర్వాత బి స్టేట్మెంట్ జరియావార్, తర్వాత నీతి జమాలి, క్యూ స్టేట్మెంట్ గ్రూపింగ్, జమాబందీ నివేదిక, ఆకార్ బంద్ రిజిస్టర్, వసూలు బాకీ. అంటే ఇందులో 9 స్టేట్మెంట్ అంటే 9 రికార్డు రావడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ. సో ఈ 9 చేసిన తర్వాత లాస్ట్ ఇంకోటి ఏంది లాస్ట్ 2 ఉంటాయి, చాలా ఈజీ. సునువాయి అంటే అనౌన్స్మెంట్, అంటే రికార్డులు అమలు అంటే ఇంప్లిమెంటేషన్. ఈ 6 అనేది ఇక్కడ చిన్న కింద ఇక్కడ రాసేసిన. సునువాయి అంటే అనౌన్స్మెంట్, దీన్ని ఎలా ప్రకటిస్తారు అనేది దీని గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రికార్డులు అమలు అంటే ఇంప్లిమెంటేషన్లో ఇందులో సేత్వార్, తర్వాత వసూలు బాకీ గురించి ఉంటుందండి. సో మనకు మొత్తం ఏంది ఇప్పుడు మనకి 6 దశలలో మనకి ఇప్పుడు 6 దశలు వచ్చేసినాయి అన్నట్టు. ఇప్పుడు ఈ 6 దశలలో మనకు వచ్చే రికార్డులు ఏంటి మన డీటెయిల్గా మనము క్లుప్తంగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉండాలి మనం నేర్చుకుందాం. సో ఇది ఒక పార్ట్ 1 అండి. మరట్వాడలో పార్ట్ 1లో 6 దశలలో మనము ఏమేమి నేర్చుకోవాలనేది ఇందులో చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పార్ట్ 2, దీని పార్ట్ 2 చేయడం జరిగింది. ఇందులో భూమి రికార్డులో ఒక ఆఫీస్ ఉంటుంది. అందులో విధులు ఏంటి అంటే భూమి రికార్డులలో వాళ్ళు ఏమేమి పనులు చేస్తారంటే పొడి పని, కమిజస్తి పత్రక తయారీ, అనుబంధ శత్వ తయారీ, సర్వే హద్దుల పునరుద్ధరణ, టచ్ ప్లాట్, రికార్డుల కాపీలు సరఫరా చేయుట, ఓకే, సరిహద్దులు గుర్తులను నిర్వహించుట, కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులకు సాంకేతిక సహాయం చేయుట, తర్వాత తిరస్ పత్రిక అనేది ఇది భూమి రికార్డులు అంటే వాళ్ళు చేసే విధులు అన్నట్టు. సో దీని తర్వాత సెకండ్ అంటే ఈ సెకండ్ దాంట్లో సెకండ్ పార్ట్ 2 ఇది. పార్ట్ 2లో 1, 2, 3, 4 రివిజన్, రీసర్వే, సప్లిమెంటరీ 3 గురించి నేర్చుకోవాలి. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ తెలంగాణ సర్వే అండ్ డిఎన్ఓ సర్వే. నెక్స్ట్ నియరెస్ట్ ఆబ్జెక్ట్ మెథడ్. సో ఈ టాపిక్స్ అన్నట్టు అటు పక్కనేమో పార్ట్ 1, ఇటు పక్కనేమో పార్ట్ 2 చేసుకొని మనం చదివినట్టయితే సో మన మైండ్లో ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోవడానికి అవకాశం ఉండదు కాబట్టి సో ఈ విధంగా మీరు చేసుకొని అలాగే డిఎన్ఓ కూడా చేసేసుకొని పక్కన పెట్టుకున్నట్టయితే అసలు డిఫరెన్స్ డిఎన్ఓలో ఏమున్నాయి, అసలు మరట్వాడలో ఏమున్నాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని చూడగానే మనకి ఆల్మోస్ట్ టాపిక్స్ అనేవి మన మైండ్లో తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ నుండి ఈ మరట్వాడలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా మొత్తం అన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.